హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా నీ పాపం పోదు. నీ పాపం పోవాలంటే, పాపము నుండి నువ్వు పరిశుద్ధురాలుగా మనము మార్చబడాలంటే అది మందిరంలోని అది ఎరిగాలి వారయ్యా. నీ మందిరములకు రావాలని, మందిరము దర్శించాలి మేము ఉన్నాం. ఎందుకంటే మేము పాపలోకంలో జీవిస్తున్నాం. ఈ లోకం పాపంతో ఉంది, శాపముతో ఉంది. ఎక్కడ చూసినా అణువణువులో పాపం ఉంది. చూపుల్లో పాపం, ఆలోచన పాపం, నడకలో పాపం, పడకలో పాపం, తిండిలో పాపం, మరి మాటలో పాపం, క్రియలో పాపం, ప్రవర్తనలో ఎక్కడ చూసినా పాపమే. ఈ పాప లోకంలో పరిశుద్ధపరచగలిగిన ఏకైక స్థావరం నీ మందిరం అయ్యా. అందుకు నీ మందిరానికి మేము వస్తాం, చెప్తాం. హల్లెలూయా. మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? పరిశుద్ధపరచబడ్డానికి, పాపమును పోగొట్టి పరిశుద్ధులుగా మార్చబడ్డానికి. మందిరము దేనికై అంటే మనలో ఉన్న ఏ పాపం అయితే ఉందో, ఏ శాపం